శ్రీ అన్నపూర్ణేశ్వరి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ శుభోదయం. లాస్ట్ వీడియోలో కాశీ ఎలా ఏర్పడింది అన్న విషయాన్ని తెలుసుకున్నాం కదా. ఇక ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని పంచారామ క్షేత్రాలు ఎలా ఏర్పడ్డాయి, అసలు పంచారామాలు ఎక్కడ ఉన్నాయి, వాటి ప్రత్యేకతలు ఏమిటి అన్న విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మిస్ కాకుండా చూడవచ్చు. ఉత్తర భారతదేశంలోని 5 కేదారాల తరహాలోనే దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో కూడా 5 శైవ క్షేత్రాలు పంచారామాలుగా ప్రసిద్ధి చెందాయి. రాష్ట్రంలోని 5 వేర్వేరు ప్రదేశాలలో ఉన్నాయి. పంచారామ క్షేత్రాలు అనేవి శివుని యొక్క 5 హిందూ దేవాలయాలు. ఒక్కొక్కటి 5 వేర్వేరు దేవతలచే ప్రతిష్ఠించబడ్డాయి. ఆసక్తికరంగా ఈ దేవాలయాల వద్ద ఉన్న శివలింగం ఒకే లింగం యొక్క చెల్లాచెదురుగా ఉన్న భాగాలు. దీనికి ఆసక్తికరమైన చరిత్ర ఉంది. ఈ పంచారామ దేవాలయాల్లో మరో ప్రత్యేకత కూడా ఉంది. ప్రపంచంలోనే మీరు ఎక్కడా చూడనటువంటి శివుడు, విష్ణువు ఇద్దరూ కూడా ఒకే చోట ఈ పంచారామాల్లో కొలువై ఉన్నారు. కాబట్టి మీరు లోకాలకి అధిపతులైన ఇద్దరిని ఒకే చోట దర్శించాలంటే ఖచ్చితంగా ఈ పంచారామాలను చూసి రావలసిందే. పంచారామాల ప్రస్తావన. క్రీస్తు శకం 14-15 శతాబ్దాల నాటి శ్రీనాథ కవి సార్వభౌముడు రచించిన భీమేశ్వర పురాణంలో ఈ పంచారామాల ప్రస్తావన మనకి కనిపిస్తుంటుంది. క్షీరసాగర మదనంలో వెలువడిన అమృతాన్ని శ్రీ మహావిష్ణువు మోహిని రూపం ధరించి దేవతలకు, రాక్షసులకు పంచుతున్న సమయంలో పంపకంలో తమకు అన్యాయం జరిగిందంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న రాక్షసులు, త్రిపురాసురుడు తదితర నేతృత్వంలో శివుని కొరకై ఘోర తపస్సు చేశారు. వారి తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై వారికి వరాలిచ్చాడు. ఈ వరాల శక్తి వలన రాక్షసులు దేవతలపై దండెత్తి వారిని అనేక బాధలకు గురి చేయడంతో వారు మహాదేవుని శరణు వేడుకొన్నారు. వారి మొరాలకించిన పరమశివుడు దేవతలపై జాలిపడి తన పాశుపతంతో రాక్షసులను సంహరించడమే కాక వారి రాజ్యాన్ని కూడా బూడిద చేశాడు. శివుడి రుద్ర రూపమే త్రిపురాంతకుడిగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాసురుల సంగ్రామంలో త్రిపురాసురులు అత్యంత నియమనిష్టలతో అర్చించిన ఒక భారీ శివలింగం మాత్రం చెక్కు చెదరలేదు. దీనినే మహాశివుడు 5 ముక్కలుగా ఛేదించి 5 క్షేత్రాల్లో లింగ ప్రతిష్ఠ చేశాడు. ఈ 5 క్షేత్రాలే పంచారామాలుగా ప్రసిద్ధి చెందాయి. కానీ అమరేశ్వర స్కంద పురాణంలోని తారకాసురుడి ఘట్టంలో ఈ పంచారామాల గురించి మరొక ముఖ్య కథనం పేర్కొనబడింది. నరసింహ అవతారంలో ఆ స్వామిచే వధించబడ్డ మహారాక్షసుడు హిరణ్యకశిపుడు, అతని కుమారుడు విభూచి, అతని కుమారుడు తారకాసురుడు. ఈ రాక్షసుడు పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సు చేసి స్వయంగా అమృతలింగాన్ని పొంది తన కంఠం వద్ద ఒక లాకెట్టు ధరించాడు. మరల బ్రహ్మ కోసం తపస్సు చేసి మరణం లేని వరం అడగగా దానికి బ్రహ్మదేవుడు అది అసాధ్యమని చెప్పి వేరొక కోరిక కోరమని అడగగా దానికి తారకాసురుడు ఒక అబలుడు అంటే బలం లేని 7 సంవత్సరాల లోపు బాలుడు, అది కూడా శివుడు చేత జన్మించబడిన బాలుడై ఉండాలని కోరాడు. ఎందుకంటే అప్పటికే దక్షయజ్ఞంలో సతీదేవి అంటే పార్వతీదేవి తన తనువును చాలించింది. శివుడు ఆ బాధలో ఉన్నాడు కాబట్టి తనకు సంతానం కలిగే అవకాశం లేదు గనక ఇటువంటి కోరిక తారకాసురుడు అడగగా బ్రహ్మదేవుడు తథాస్తు అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు. తర్వాతి కాలంలో తారకాసురుడు వరగర్వంతో దేవతలను, మానవులను ఎన్నో ఇక్కట్లు పెట్టడంతో శరణు అంటూ దేవతలంతా విష్ణు భగవానుడి దగ్గరికి వెళ్లారు. అప్పుడు విష్ణువు తారకాసురుడు శివభక్తుడు, శివ ఆత్మలింగాన్ని పొందినవాడు కాబట్టి నేను అతనిని చంపలేను కనుక శివుడిని ప్రార్థించమని చెప్పగా దేవతలంతా మహాశివుడి దగ్గరికి వెళ్లి వేడుకొన్నారు. అప్పుడు శివుడు నా ప్రియభక్తుడిని నేను చంపలేను కనుక కుమారస్వామి వధిస్తాడని చెప్పాడు. అంతటా ఆ షణ్ముఖుడు దేవసేనకు సాన్నిధ్యం వహించి తారకాసురుడితో యుద్ధం చేశాడు. శక్తి ఆయుధంతో ఎన్నిసార్లు ఆ అసురుడు శరీరాన్ని ముక్కలు చేసినా మళ్ళీ అతుక్కుపోతున్నాయి. అయితే ఆ రాక్షసుడు ధరించిన శివలింగం లాకెట్టు యొక్క శక్తి కారణంగా
కార్తికేయుడు అతన్ని ఓడించలేకపోయాడు. ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న కుమారస్వామికి విష్ణువు సహాయానికి వచ్చి రాక్షసుడు ధరించిన రక్షిత శివలింగాన్ని నాశనం చేసి ఆపై అతన్ని చంపమని సలహా ఇచ్చాడని పురాణం చెబుతుంది. కార్తికేయుడు సకాలంలో ఇచ్చిన సలహాను పాటించి అగ్ని ఆయుధంతో తారకాసురుణ్ణి చంపాడు. కార్తికేయ ఆయుధాల వల్ల ముక్కలుగా విరిగిన శివలింగాన్ని నేటి ఆంధ్రప్రదేశ్ లోని 5 వేర్వేరు ప్రదేశాలలో హిందూ దేవతలు ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, విష్ణువు మరియు కుమారస్వామిలతో పాటు సురక్షితంగా ప్రతిష్ఠించి పూజించారు. ఈ లింగం ముక్కలు ప్రతిష్ఠించిన 5 ప్రదేశాలే పంచారామ క్షేత్రాలు. అవే ద్రాక్షారామం, అమరారామం, క్షీరారామం, సోమారామం, కుమారారామం. ఇప్పుడు పంచారామ క్షేత్రాల వివరణ. మొదటగా క్షీరారామం గురించి తెలుసుకుందాం. క్షీరారామలింగేశ్వర స్వామిగా పూజలందుకుంటున్న ఈ క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో ఉంది. పంచారామాలలో మిగిలిన 4 క్షేత్రాలలో లింగ శకునాలను దేవతలు ఒకేసారి ప్రతిష్ఠించగా క్షీరారామంలో మాత్రం త్రేతాయుగంలో రాముడు ప్రతిష్ఠించాడట. ఇక్కడ శివలింగం 2.5 అడుగుల ఎత్తులో తెల్లగా ఉంటుంది. అందుకే దీనికి ఆ పేరు. ఉత్తరాయణ దక్షిణాయన ప్రారంభంలో ఉదయం వేళలో సూర్యకిరణాలు గోపురం 2వ అంతస్తు నుంచి లింగం మీద పడతాయి. గర్భగుడిలో మూల విరాట్ను నలువైపులా కిటికీల నుండి చూడవచ్చు. 9వ శతాబ్దంలో చాళుక్యులే ఆ ఆలయాన్ని కట్టించినట్లు చెబుతారు. 120 అడుగుల ఎత్తులో 9 అంతస్తులుగా నిర్మించిన గోపురం ఈ ఆలయ ప్రత్యేకత. ఆలయ క్షేత్రపాలకుడు జనార్దనుడు. ఇక్కడ ఒక్కరోజు ఉంటే ఏడాది పాటు కాశీలో ఉన్న పుణ్యం దక్కుతుందట. సూర్య భగవానుడు, సప్తమాతృక, పార్వతీదేవి, బ్రహ్మ, సరస్వతి, కనకదుర్గ, కాలభైరవ, నటరాజ, దత్తాత్రేయ ఇలా పలు దేవతలు కొలువై ఉన్నారు ఇక్కడ. ఏలూరుకి సుమారు 110 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం. ఇప్పుడు ద్రాక్షారామం శివకేశవుల ఆలయంతో పాటు శక్తిపీఠం కూడా కొలువైన క్షేత్రం ఇది. దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన ప్రదేశం ఇదేనట. ఇక్కడ కొలువు తీరిన ముక్కంటిని శ్రీరాముడు, సూర్యుడు, ఇంద్రుడు పూజించారన్నదే పౌరాణిక కథనం. తారకుడి సంహారానంతరం శివలింగ భాగం ఇక్కడ పడిందన్న విషయాన్ని తెలుసుకున్న సప్త ఋషులు 7 గోదావరి పాయలతో వచ్చి ఆ భీమేశ్వరుడికి అభిషేకం చేయాలనుకున్నారు. మార్గ మధ్యమంలో సప్త ఋషులు తెస్తున్న గోదావరిలో తన యజ్ఞాన్ని ఎక్కడ ముంచేస్తాయన్న భయంతో తుల్య మహర్షి విరోధించబోయాడట. ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు జరగడంతో తెల్లారిపోయింది. ఈలోగా శివలింగానికి సూర్య భగవానుడు ప్రథమ సుప్రభాత అభిషేకం చేశాడట. అప్పుడు వ్యాస మహర్షి ఋషులను శాంతపరిచి ఆ పాయలలో కొన్నింటిని అంతర్వాహినిగా మార్చి ఆలయ సమీపంలోనే పుష్కరిణిలో కలిసేలా చేశారట. అందుకే ఇక్కడ పుష్కరిణిని సప్త గోదావరి అని పిలుస్తారు. ఈ నీళ్లతోనే స్వామికి నిత్యాభిషేకం చేస్తుంటారు. 2 ప్రాకారాలతో 2 అంతస్తులుగా ఉండే ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 892, 922 మధ్య కాలంలో తూర్పు చాళుక్య రాజైన చాళుక్య భీమ కట్టించినట్లు శాసనాల్లో ఉంది. భీమేశ్వర స్వామిగా ఆరాధించే ఇక్కడ శివలింగం ఎత్తు 9 అడుగులు. 2 అంతస్తుల్లోనూ కనిపించే ఈ లింగానికి అభిషేకాదులను పై అంతస్తు నుండే చేస్తారు. బాణుడి తొలి కిరణాలు ఈ లింగం మీద పడటం ఆలయ ప్రత్యేకత. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన ఇక్కడ అమ్మవారిని మహత్యాల దేవిగా కొలుస్తారు. ఆలయ ప్రాంగణంలో భైరవ, విరూప, వామన ఇలా పలు దేవతలు కొలువై ఉన్నారు. రాజమండ్రి, కాకినాడ వరకు ట్రైన్లో వెళితే అక్కడ నుండి బస్సులో వెళ్ళవచ్చు. ఇప్పుడు అమరారామ క్షేత్రం గురించి తెలుసుకుందాం. కృష్ణా తీరంలో అమరావతి పట్టణంలో కొలువైనదే అమరలింగేశ్వరాలయం. ఇక్కడ స్వామి అమరలింగేశ్వరుడు, అమ్మవారు బాలచాముండి. శివుడు ఆదేశం మేరకు శివలింగ సకలం పడిన చోటికే చేరుకుని పెరిగిపోతున్న లింగాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించినట్లు చెప్తారు. ఇక్కడ స్ఫటికలింగం ఎత్తు 16 అడుగులు. లింగం చుట్టూ 2 అంతస్తులుగా గుడిని నిర్మించారు. అభిషేకాదులను పై అంతస్తు నుంచే చేస్తారు. ఈ శివలింగం మీద ఎరుపు రంగు మరక కనిపిస్తుంది. లింగం ఎత్తు ఆగకుండా పెరిగిపోవడంతో దాన్ని ఆపేందుకు మేకు కొట్టడంతో లింగంలోంచి రక్తం వచ్చి అలా మరకలా పడిందని చెబుతారు. 3 ప్రాకారాలతో నిర్మితమైన ఈ ఆలయంలో ప్రణవేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, ఉమామహేశ్వరుడు, అగస్తేశ్వరుడు, పార్థిబేశ్వరుడు, కోసలేశ్వరుడు, వీరభద్రుడు, కాలభైరవుడు, కుమారస్వామి,
శ్రీశైల మల్లేశ్వరుడు, పలు దేవతలు కొలువై ఉన్నారు. క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామి. గుంటూరుకి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి మంగళగిరి, విజయవాడ, సత్తెనపల్లి నుంచి వెళ్ళవచ్చు. ఇప్పుడు సోమారామం. ఇక్కడ సోమేశ్వర జనార్దన స్వామిని చంద్రుడు ప్రతిష్ఠించాడు కాబట్టి దీనికి సోమారామం అని పేరు వచ్చింది. తూర్పు చాళుక్య రాజైన చాళుక్య భీముడే ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఈ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. పౌర్ణమి సమయంలో తెలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్య వచ్చేసరికి గోధుమ రంగులో మారుతుంది. తిరిగి పౌర్ణమి నాటికి మళ్లీ తెలుపు రంగులోకి వస్తుంది. 2 అంతస్తులుగా ఉన్న ఈ ఆలయంలో సోమేశ్వరుడు కింది అంతస్తులోను, అన్నపూర్ణాదేవి పై అంతస్తులో కొలువై ఉన్నారు. ఇలా శివుడి తలపైన అమ్మవారు ఉన్న ఆలయం ఇదేనట. ఇక్కడ పుష్కరిణిని సోమగుండం అంటారు. ప్రాంగణంలో శ్రీరాముడు, కుమారస్వామి ఇలా ఇతర దేవతల్ని పూజించవచ్చు. భీమవరానికి 2 కిలోమీటర్ల దూరంలోని గునుపూడిలో ఉంది. ఈ ఆలయ క్షేత్రపాలకుడు జనార్దన స్వామి. ఇప్పుడు కుమారారామం. సామర్లకోటలోని భీమేశ్వర స్వామిని కుమారస్వామి ప్రతిష్ఠించడం వల్లనే దీనికి కుమారారామం అని పేరు. ఇక్కడ బాలా త్రిపుర సుందరీ దేవి సహిత భీమేశ్వరుడు కొలువై ఉన్నాడు. శ్రీదేవి భూదేవి సమేత జనార్దనుడు ఇక్కడ క్షేత్రపాలకుడు. చాళుక్య భీముడే ఈ ఆలయాన్ని నిర్మించాడు. కాకతీయులు పునర్నిర్మించారు. దాదాపుగా ద్రాక్షారామ ఆలయాన్నే పోలినట్లు ఉండే ఈ ఆలయంలో లింగం ఎత్తు 14 అడుగులు. సున్నపు రాతితో తయారైన ఈ లింగం కింద నుంచి 2వ అంతస్తు పై భాగంలోకి చొచ్చుకొని పోయినట్లుగా ఉంటుంది. పురాణాల్లో ఈ ఆలయాన్ని యోగ క్షేత్రంగా పేర్కొంటున్నాయి. అంటే భగవంతుడి అనుగ్రహం ఉన్న వాళ్లే ఈ స్వామిని దర్శించుకుంటారట. 100 అంతస్తుల మండపం, ఏకశిలా నంది ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రధాన ద్వారాన్ని సూర్యద్వారంగా పిలుస్తారు. కాకినాడకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం. ఒకే రోజు ఈ 5 పంచారామ దేవాలయాలను సందర్శించడం వల్ల మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ప్రత్యేకించి పవిత్ర కార్తీక మాసంలో ఒకే రోజున ఈ 5 దేవాలయాలను సందర్శించడం చాలా ప్రతిఫలదాయకమని ఒక నమ్మకం ఉంది. పర్యాటకులు మరియు యాత్రికులు ఈ నెలలో ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ సంస్థ అందించే ప్రత్యేక బస్సు సేవలను పొందవచ్చు. దీని ద్వారా సందర్శకులు ఒకే రోజులో అన్ని దేవాలయాలను సందర్శించడానికి వీలు కల్పిస్తారు. అదండి పంచారామాలకి సంబంధించిన కథ. చూశారుగా, ఇలాంటి అంశాలు మా దగ్గర అనేకం ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో పాటు మీ సలహాలను, సూచనలు కూడా మాకు పంపండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు.